దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ మరొకసారి మరీమాత దైవమందుసారి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ మరీమాత జీవితంలో ఉన్న సద్గుణాల్లో ఒకటైనటువంటి విశ్వాసాన్ని గురించి ఇప్పుడు మనం ధ్యానించుకున్నాం. విరామానికి ముందు మరీ తల్లికి పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ధ్యానించుకున్నాం. అందులో ఇదివరకే మనం మరీ తల్లి పాత నిబంధనలో ఉన్నటువంటి పితామహుడు అబ్రహాము జీవితానికి మధ్య వారు ఉన్నటువంటి పోలికను గురించి ధ్యానించుకున్నాం. ఇప్పుడు మన ధ్యానాంశంలో మోషే జీవితానికి మరీ తల్లి జీవితానికి ఉన్నటువంటి వ్యత్యాసం లేకపోతే పోలిక ఏమిటి అనేటువంటి ధ్యానించుకున్నాం. ఎందుకంటే మండుచున్న పొద దగ్గర భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది దేవుని మాటని నమ్మి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి బయలుదేరినటువంటి వాడు మోషే. మోషే స్వభావ సిద్ధంగా మాట్లాడలేనటువంటి వాడు, నత్తివాడు. దేవుడితో అదే మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా నేను నత్తివాడిని కదా, ఫరో రాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, నేను వాళ్ళందరికీ ఏ సందేశాన్ని వినిపించాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నీకు తోడుగా నీ సోదరుడైన అహరోను తీసుకుని వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మరీ తల్లి జీవితంలో కూడా చాలా తక్కువ మాట్లాడింది. మోషే జీవితంలో ఎక్కువ శాతం మాట్లాడింది అహరోనే యాజకుడిగా, కానీ మోషే కూడా మాట్లాడాడు. కానీ మోషే మాట్లాడిన మాటలు కూడా చాలా విలువైనటువంటి మాటలు, చాలా ఖచ్చితమైనటువంటి మాటలు. మరీ తల్లి కూడా అదేవిధంగా తన జీవితంలో విలువైన ఖచ్చితమైన మాటలు మాట్లాడారు. 7 సార్లు మాత్రమే మరీ తల్లి పరిశుద్ధ గ్రంథం మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, 7 సందర్భాల్లోనే. కాబట్టి నత్తివాడిని నేను మాట్లాడలేనని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మరీ తల్లి మౌన వ్రతాన్ని పాటించి తనకున్నటువంటి వినమ్రత్వంతో వివేకంతో తక్కువ మాట్లాడి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క రక్షణ కార్యక్రమాన్ని పరిపూర్తి చేయడానికి ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తి. మండుచున్న పొద దగ్గర మోషే చూసినటువంటి ఆ పొదే నజరేతులో ఒక ఒక కుటీరంలో ఉన్నటువంటి మరీ తల్లి గర్భంలో ప్రవేశించింది. కాబట్టి మండుచున్న పొద నుంచి మోషే ఎలాంటి అనుభూతిని సాక్షాత్కారాన్ని పొందాడో అదే మండుచున్న పొద తన గర్భంలోకి వచ్చినప్పుడు ఆమె మండుచున్న పొద, ఆమె ఎక్కడికి వెళితే అక్కడ మండుచున్న పొదే. ఆ మండుచున్న పొదలో నుంచే కదా దేవుడు ప్రజలతో మాట్లాడింది. కాబట్టి ఆ మండుచున్న పొద నుంచే నూతన చట్టం కూడా ఈ లోకానికి వస్తూ ఉన్నది. నూతన చట్టం, మండుచున్న పొద నుంచి వచ్చిన నూతన చట్టమే ప్రభు అయిన క్రీస్తు ప్రేమ చట్టాన్ని. ఈ మండుచున్న పొద ఆకాశంలో లేకపోతే సీనాయి పర్వతం మీద అగ్ని మేఘరూపంలో దిగి వచ్చినప్పుడు ఆ మండుచున్న పొద నుంచి మోషే 10 ఆజ్ఞల ఫలకాన్ని తీసుకొని వచ్చాడు. దేవుని చట్టాన్ని, మొట్టమొదటి చట్టం మనం చూస్తూ ఉన్నాం, ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన చట్టాన్ని, దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ మండుచున్న పొద దగ్గర నుంచి వచ్చిన చట్టానికి ముందు దేవుడితో ఇశ్రాయేలు ప్రజలు ఒప్పందం చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళని శుద్ధీకరించడానికి మోషే ఎద్దుల యొక్క రక్తాన్ని, పొట్టేళ్ల యొక్క రక్తాన్ని చిలకరించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అది సీనాయి పర్వతం దగ్గర జరిగినటువంటి సంఘటన. మోషే మధ్యవర్తిత్వంలో దేవునికి ఇశ్రాయేలు ప్రజలకి మధ్య జరిగినటువంటి ఒప్పందంలో మోషే ఈ జంతువుల యొక్క రక్తాన్ని ప్రజల మీద చిలకరిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తన గర్భాన్ని వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల, లోక పాపాలను మోసుకుని వెళ్ళేటువంటి వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తంతో ఇక్కడ మన అందరినీ కూడా పరోక్షంగా మరీ తల్లి కడుగుతూ ఉన్నారు. ఆమె కడిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడకపోయినా ఆ రక్తం ఎవరి రక్తం? అది తన రక్తమే. యేసుక్రీస్తుకు ఉన్నటువంటి రక్త మాంసాలు తనవే. తన రక్తంతో మనందరినీ కూడా ఆమె కడగటం ద్వారా ఒక విధంగా చెప్పాలంటే మోషే నిర్వర్తించిన పాత్రని కలువరిగిరి మీద మరీ తల్లి కూడా నిర్వర్తిస్తూ ఉన్నది. అందుచేత మోషే జీవితానికి మరీ తల్లి యొక్క జీవితానికి చాలా పోలికలు ఉన్న కాల వ్యవధి లేదు కాబట్టి కొన్ని మాత్రమే ఇక్కడ మనం ధ్యానించుకున్నాం. ఇక దావీదు జీవితానికి మరీ తల్లి జీవితానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దావీదు అనామకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, జెస్సే కుమారులో ఆఖరి వాడైనటువంటి వ్యక్తి. సౌలు తర్వాత, బెంజమిన్ గోత్రికుడైనటువంటి సౌలు తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి దావీదును రాజుగా ఎన్నిక చేయాలనుకున్నప్పుడు, ఎందుకంటే ఈ ఎన్నిక అనేది ఉన్న పళంగా జరిగింది కాదు కదా. యాకోబు తన 12 మంది కుమారులు ఒకడైనటువంటి యోధాకి రాజదండాన్ని గురించినటువంటి ఆశీర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడు. రాజదండం నీ చేయి జారిపోదు అనేటువంటి ఆశీర్వచనంతో యోధా గోత్రం ఏ విధంగా పరిపాలన చేయబోతూ ఉన్నది, రాచరికం అనేది వాళ్ళ చేతుల్లో ఏ విధంగా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని
దేవుడు యాకోబు ద్వారా ఈ యోధాకి ఆశీర్వచనాన్ని ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నిక అనేది ఎప్పుడూ జరిగింది. దావీదు ఎన్నిక అవ్వాలి, లేకపోతే యోధా గోత్రాల నుంచి వచ్చినప్పుడు దావీదు రాజుగా ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయాలనేటువంటిది అంశం ఎప్పుడో జరిగింది. మరి తల్లి ఎన్నిక కూడా ఎప్పుడో సృష్టి ఆరంభంలో జరిగింది కదా. మరి ఎన్నిక జరిగినటువంటి దావీదుని దేవుడు ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్తను పంపించి ఆ జెస్సే కుమారులు ఒక్కొక్కరిని పిలిపించి వాళ్ళని పరీక్షించిన తర్వాత జెస్సే సమూయేలు వాళ్ళని కాదని ఆఖరి వాడైనటువంటి దావీదు అనామకుడిగా అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నాడు దావీదుని పిలిపిస్తూ ఉన్నాడు. వాడు రాగానే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి వ్యక్తినే. కాబట్టి అనేక మంది స్త్రీలు ఉన్నారు, అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే ధనవంతులైనటువంటి స్త్రీలు ఉన్నారు, రాజకుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి స్త్రీలు ఉన్నారు. వీళ్ళందరిలో ఎవరిని కూడా దేవుడు తన కుమారుని తల్లిగా ఉండటానికి ఎన్నుకోలా. ఒక మారుమూల పల్లెటూరులో పేద కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి ఈ వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఈ వ్యక్తి సృష్టి ఆరంభంలోనే ఎన్నిక చేయబడింది. దావీదు తన సహోదరుల అందరిలో కంటే పక్కన తోసేసి దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి ప్రత్యేకత దేవునికి మాత్రమే తెలుసు, మరీతలలో ఉన్న ప్రత్యేకత దేవునికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఈ ఇద్దరు జీవితాల్లో ఉన్నటువంటి ఒక చిన్న పోలికనే మనం ధ్యానించుకుందాం. చాలా ఉన్నాయి చిన్న పోలిక. ఒక పోలిక ఏమిటంటే ఒంటరి పోరాటం. సాతాను శిరస్సును అణగదొక్కటానికి మరీ తల్లి ఒంటరి పోరాటం చేసింది. ఎంతమంది మార్బలంతో వెళ్ళాల. గొలియాతుని సంహరించడానికి దావీదు ఒంటరిగా యుద్ధ భూమికి వెళ్ళాడు. మంది మార్బలంతో ఆయుధాలతో కూడా వెళ్ళాల. మరీ తల్లికి కూడా ఏ ఆయుధాలు లేవు. ఆమెకున్నటువంటి ఒకే ఒక ఆయుధం దేవుని శక్తే. దావీదుకున్నటువంటి ఒకే ఒక ఆయుధం దేవుని శక్తే. ఈ రెండు కూడా సాతాను శిరస్సును అణగదొక్కాయి. దేవుని శక్తి మరీ తల్లితో సాతాను శిరస్సును అణగదొక్కించింది. దేవుని శక్తి దావీదుతో ఉండి గొలియాతు యొక్క శిరస్సును ఖండింపజేసింది. ఈ విధంగా పౌర నిబంధనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు లేకపోతే మరీ తల్లి జీవితాలతో పోల్చుకుంటే విశ్వాసపరంగా వాళ్ళు సాధించింది మనకి ఎంతో ఘనంగా కనపడుతూ ఉన్నది. కాబట్టి విశ్వాసం ద్వారా సాధించలేనిది ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఈ జీవితాల్లో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకానికి ప్రత్యక్షపరిచిన ఒక ప్రధానమైనటువంటి ఘట్టం ఇక్కడ నెరవేరుతుంది. అదేమిటంటే అనేక మంది పౌర ప్రవక్తల ద్వారా సన్నివేశాల ద్వారా అనేక విధాలుగా మాట్లాడినటువంటి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇంకా మోషే దావీదు ఇలాంటి ప్రవక్తల ద్వారా పూర్వకాలంలో మాట్లాడినటువంటి దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆ కుమారుని ద్వారా మాట్లాడించడానికి కారణమైన వ్యక్తి ఎవరంటే మరీ తల్లి. గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట, కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఒక స్త్రీ ద్వారా జన్మించిన అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఆ స్త్రీని దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొని ఆ స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా ఈ లోకానికి మనందరికీ కూడా ఒక ఆదర్శాన్ని చూపించమని ఆ స్త్రీ ద్వారా ఆ స్త్రీలో ఉన్న ఆదర్శాన్ని చూడమని మనందరినీ కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసం లేకపోతే దేవుని మాట మీద నమ్మకం ఉండదు కదా. విశ్వాసం లేకపోతే దేవుని కార్యక్రమాలకు మనం సహకరించం కదా. విశ్వాసం లేకపోతే ప్రార్థనలో దేవునితో మనం సన్నిహితం కాలేం కదా. విశ్వాసం లేకపోతే దేవుని యొక్క కార్యక్రమాలని మన నడవడిక ద్వారా ఇతరులకు చూపించలేము కదా. ఇవన్నీ కూడా మరీ తల్లి యొక్క జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నామంటే ఇవన్నీ ఆమెలో ఉన్నట్టు లక్షణాలు. అంటే ఆమెకున్నటువంటి విశ్వాసం ఎంత ఉన్నదో అనేది మనకు అర్థమవుతుంది. విశ్వసించటానిగా మనం విశ్వసించే విషయములందు సందేహం లేకుండా ఉండటం మరియు చూడజాలని విషయములను పూర్తిగా నమ్మకం కలిగి ఉండటం. ఇది హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పేటువంటి మాట. ఏమిటి విశ్వాసం అంటే మనం ఏదైతే నమ్ముతూ ఉన్నామో దాని మీద సందేహం లేనటువంటిది. అదే విషయాన్ని మరొక చోట పౌలు గారు కూడా చెప్తూ ఉన్నారు. ఏమిటంటే ఎవడు విశ్వాసం అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని ఎవడైతే సందేహించకుండా ఉంటాడో వాడే విశ్వాసి. కాబట్టి మనం విశ్వసించే దాని మీద సందేహం లేకుండా ఉండటం. యేసుక్రీస్తు నువ్వు చూసావా? చూడలేదు కదా. ప్రభు ఏం చెప్తున్నారు? చూడక నన్ను విశ్వసించేవారు ధన్యులని చెప్తున్నారు కదా. మరి ధన్యుడివే కదా. ఇక్కడ యేసుక్రీస్తు ఎలా ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు, తన పని పూర్తి చేశాడు, వెళ్ళాడు. కానీ మనం ఆయన చూసామా? మనకు ఎవరికైనా కనపడ్డాడైనా? ఇదిగో నువ్వు నన్ను విశ్వసించని చెప్పాడా?
కానీ తోమాస్ గారిని మందలించినప్పుడు మాత్రం చూడక నన్ను విశ్వసించే వారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు కదా. ఆ ధన్యత అనేది ఈ రోజున మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉన్నది. ఆ ధన్యతను మనం ఎంతవరకు నిలబెట్టుకుంటున్నాం అనేది, ఏదో యేసుక్రీస్తుని విశ్వసించున్నాం అనేటువంటి పేరుకు మాత్రం కాకుండా ఆ పేరుని సార్థకం చేయాలి. ఆ పేరుని మన జీవితంలో నిజం చేయాలంటే ఆ విశ్వాసానికి తగిన పనులని మనం చేయాలి కదా. దేవుడు నీ జీవితం ద్వారా ఎన్నో చేయాలనుకుంటున్నాడు కదా. మరి ఎన్నో చేయాలనుకున్న దేవుని యొక్క సంకల్పాన్ని నీ జీవితంలో ఎంతవరకు నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు అనేది ఒకసారి మనం అందరం కూడా మన జీవితంలో ఆలోచించాలి. విశ్వాసరహితుడైన ఏ వ్యక్తి కూడా భగవంతుని సంతృప్తిపరచలేడు. అబ్రహాముకి విశ్వాసం లేకపోతే అబ్రహాము తన జీవితంలో భగవంతుని ఏ విధంగా సంతృప్తిపరిచేవాడు? విశ్వాసం ఉన్నది కాబట్టి తన ముదిసల ప్రాయంలో వాగ్దానపుత్రుడైనటువంటి ఈసాకును దహనబలిగా ఇవ్వమని దేవుడు కోరిన వెంటనే మాట్లాడకుండా దహనబలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరీ తల్లికి విశ్వాసం ఉన్నది కాబట్టి భగవంతుని ఆమె సంతృప్తిపరచగలిగింది. స్త్రీలందరిలో కూడా లేదు, అందరి విశ్వాసులందరిలో కూడా ఆమె ధన్యురాలైంది. ఏ విధంగా అబ్రహాము ఏ విధంగా తన కుమారుని బలిగా ఇచ్చాడో మోరియా పర్వతం మీద, కపాలగిరి మీద యేసుక్రీస్తుని కూడా మరీ తల్లి అదేవిధంగా బలిగా ఇవ్వటానికి బలిగా ఇచ్చింది. దాని ద్వారా భగవంతుని మీద తనకున్నటువంటి నమ్మకాన్ని మరొకసారి రుజువు చేసుకుని భగవంతుడు చెప్పినది నెరవేరుతుందనేటువంటి నమ్మకంతో తన జీవితంలో ఆమె అక్షరాల దాన్ని ఆచరించగలిగింది. తరతరాల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారని ఆమె చెప్పిన మాట అక్కడ కలవరిగిరి మీద నెరవేరుతూ ఉన్నది. ఏమిటా ధన్యత అంటే ఆమె మాతృత్వం అనేది తరతరాల్లో కూడా అందరికి అందించబడుతుంది అనేటువంటిది ఆమె తన స్తుతిగీతంలో చెప్పినటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ప్రవచనం అనొచ్చు. ఆ ప్రవచనానికి తన జీవితంలో జరిగేటువంటి ప్రవచనాన్ని తనే చెప్పుకుని అది అక్షరాల నెరవేరటానికి భగవంతునికి ఆమె అన్ని విధాలు కూడా సహకరిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు మనం మరీమత దైవ మనసు అనే కార్యక్రమంలో మరీ తల్లికి ఉండేటువంటి లక్షణాలు, విశ్వాసవరం అనేటువంటి లక్షణాల గురించి ఇప్పటివరకు ధ్యానించుకున్నాం. వచ్చే వారం ఇదే అంశాన్ని గురించి మనం ధ్యానించుకోవడానికి తిరిగి వద్దాం. అంతవరకు సెలవు. ఈ మధ్యకాలంలో దేవుని యొక్క అనుగ్రహాలు మనకు రావడానికి మరీ తల్లి మన మధ్యలో మన తరపున ఉండి ప్రార్థన చేస్తూ ఆమె విన్నప ప్రార్థన ద్వారా మనం అందరం కూడా దేవుని కృపానుగ్రహాలను పొందాలని ఆశపడదాం.